ఛానలుకి స్వాగతం. 2024వ సంవత్సరం జూన్ 22వ తేదీన ఆరుద్ర పౌర్ణమి రాబోతుంది. ఈ పౌర్ణమి తర్వాత గ్రహస్థితిలో మార్పుల కారణంగా మిథున రాశి వారి యొక్క గోచార ఫలితాలను కనుక పరిశీలించినట్లయితే 4 గుడ్ న్యూస్లైతే అంటే 4 శుభవార్తలైతే వారు వినబోతున్నారు. అయితే మిథున రాశి వారి యొక్క గోచార ఫలితాలు ఆరుద్ర పౌర్ణమి తర్వాత ఏ విధంగా ఉండబోతున్నాయి, గ్రహస్థితిలో మార్పులు అనేవి ఎటువంటి శుభవార్తలను వీరికి తీసుకుని వస్తాయి, ఈ పూర్తి వివరాలు అన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకు ముందు కనుక మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. మృగశిర 3-4 పాదాలు, ఆరుద్ర 1-2-3-4 పాదాలు మరియు పునర్వసు 1-2-3 పాదాలలో జన్మించిన వారు మిథున రాశికి చెందుతారు. ఈ రాశి యొక్క గ్రహాధిపతి బుధుడు. ఈ రాశి జ్యోతిష్య చక్రంలో 3వ రాశి. ఈ మిథున రాశి వారు చక్కటి శారీరక నిర్మాణాన్ని కలిగి ఉంటారు. వయస్సు కనిపించనియని యువ కళను కూడా కలిగి ఉంటారు. అలాగే వృద్ధాప్యం వచ్చే వరకు వయస్సులో చిన్నవారిలాగే కనిపిస్తూ ఉంటారు. అలాగే ఆదర్శంగా ఉండే వీరి యొక్క భావాలు పలువురికి అయిష్టతను కలిగిస్తాయి. అవకాశాలను సద్వినియోగం చేసుకునే సామర్థ్యాన్ని మాత్రం వీరు కలిగి ఉంటారు. రాజకీయ రంగం పట్ల విపరీతమైన ఆసక్తి కూడా ఉంటుంది. జీవితంలో జరిగిన నిరాదరణను భవిష్యత్తుకు పునాదులుగా చేసుకుని ముందుకు సాగుతారు. అలాగే మిథున రాశి వారు చాలా తెలివితేటలను కూడా కలిగి ఉంటారు. ఇతరుల అవకాశాలను అవసరాలను తీరుస్తూనే వాటిని తమకు అనుకూలంగా మార్చుకుంటారు. అయితే మిథున రాశి వారి యొక్క గోచార ఫలితాలు ఆరుద్ర పౌర్ణమి తర్వాత చూసినట్లయితే కనుక, శక్తివంతమైనటువంటి ఆరుద్ర పౌర్ణమి తర్వాత గ్రహస్థితిలో మార్పులు కనిపిస్తున్నాయి. ఆ మార్పులు ద్వాదశ రాశుల వారి యొక్క జీవితంలో అనేక రకాల మార్పులను తీసుకుని వస్తాయి. అయితే మిథున రాశి వారు మాత్రం అనుకూలమైన ఫలితాలను పొందుకోబోతున్నారు. 4 శుభవార్తలు వినే అవకాశాలైతే వీరి యొక్క జాతకం ప్రకారం ఈ సమయంలో కనిపిస్తున్నాయి. ముఖ్యంగా మిథున రాశి వారు వినబోయే శుభవార్తల విషయానికి వస్తే కనుక, ఎంతో కాలంగా వేచి చూస్తున్నటువంటి మీ కోరిక తీరే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే వివాహం అనేది మీ జీవితంలో కనుక ఒక ప్రశ్నార్థకంగా మీకు మిగిలి ఉన్నట్లయితే, అది అమ్మాయిలకి కావచ్చు, అబ్బాయిలకి కావచ్చు, లేకపోతే రెండవ వివాహం చేసుకోవాలి అనుకున్న వారికి కూడా, అంటే మీరు ఏదైనా కారణాల వల్ల రెండో వివాహం చేసుకోవాలి అనుకుంటున్నారు, సంబంధం కోసం ఎదురు చూస్తున్నారు, అలాగే మొదటి వివాహం చేసుకోవాలి అనుకునే అమ్మాయిలు అబ్బాయిలు కూడా కావచ్చు, వీరి జీవితంలో ఒక అద్భుతమైతే జరగబోతుంది. ఇన్ని రోజులుగా మీరు వివాహాన్ని వాయిదా వేస్తూ వచ్చారు. కొన్నిసార్లు ఫిక్స్ అయ్యే వరకు వచ్చింది, సంబంధం క్యాన్సిల్ అయింది. ఇటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి మిథున రాశి జాతకులు ఎవరైతే ఉన్నారో, ఈ సమయంలో మీ జీవితంలో ఊహించని విధంగా ఒక గుడ్ న్యూస్ నైతే మీరు వినబోతున్నారు. ఏ రకంగా అయినా సరే, అది మీడియేటర్స్ ద్వారా కావచ్చు, మ్యారేజ్ బ్యూరోలో మీరు కనుక మీ యొక్క ప్రొఫైల్ ని ఇచ్చి ఉంటే దాని ద్వారా కావచ్చు, ఈ విధంగా మీ జీవితంలో ఒక గుడ్ న్యూస్ నైతే వినబోతున్నారు. చక్కటి సంబంధం, మీకు అన్ని విధాలుగా నచ్చేటటువంటి సంబంధం మీ ముందుకు వచ్చే పరిస్థితులు కనిపిస్తున్నాయి. దీనికి సంబంధించి ఒక శుభవార్తనైతే మీరు వినబోతున్నారు. ఈ విధంగా అవివాహితులకు వివాహం జరిగే సూచనలైతే ఆరుద్ర పౌర్ణమి తర్వాత మిథున రాశి వారి యొక్క జాతకం ప్రకారం కనిపిస్తున్నాయి. అలాగే మిథున రాశి వారు వినబోయే రెండవ శుభవార్త విషయానికి వచ్చినట్లయితే కనుక, ఎన్నో రోజులుగా కోరికను కలిగి ఉన్నటువంటి జాతకులు ఎవరైతే ఉన్నారో, అంటే విదేశాలకు వెళ్లటానికి చాలా సంవత్సరాల నుండి మీరు ప్రయత్నాలు చేస్తున్నారు. ఒక పెద్ద కోరికను మీరు కలిగి ఉన్నారు. మీ యొక్క లైఫ్ అంబిషన్ అనే చెప్పుకోవాలి. కొంతమంది వ్యాపారం నిమిత్తం, మరికొంతమంది ఉద్యోగం చేసుకోవాలని, అక్కడే స్థిరపడాలని, మరికొంతమంది ఎన్ఆర్ఐ సంబంధం చేసుకోవాలని కావచ్చు, అక్కడే స్థిరపడాలని కావచ్చు, కొంతమంది ఉన్నత చదువుల కోసం కావచ్చు. ఈ విధంగా ఒక్కొక్కరికి ఒక్కొక్క కోరిక అనేది ఉంది. అటువంటి వారి యొక్క జీవితంలో ఎన్నో రోజులుగా మీకున్న కోరిక ఈ సమయంలో తీరే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీనికి సంబంధించి మీరు గుడ్ న్యూస్ అయితే వినబోతున్నారు. అంటే వ్యాపార అవకాశాలు రావటం కావచ్చు, ఉద్యోగ అవకాశాలు రావటం కావచ్చు, వీసా పాస్పోర్ట్ కి సంబంధించి మీకున్న ఇబ్బందులు తొలగిపోవటం, ఆర్థికపరమైన ఇబ్బందులు క్లియర్ అయ్యి మీకు డబ్బు సమకూరటం కావచ్చు. ఈ విధంగా చాలా మట్టుకు మీకు అన్ని విధాలుగా కాలం కలిసి వస్తుంది. వీసా పాస్పోర్ట్ కి సంబంధించిన ఆటంకాలు తొలగిపోతాయి. ప్రతి విషయంలో కూడా మీరు ఇంతకు ముందు ఫెయిల్యూర్ ని చూసి ఉన్నారు. ఈ సమయంలో సక్సెస్ నైతే చూస్తారు. ఖచ్చితంగా మీ కోరిక నెరవేరటానికి ఈ సమయం అనుకూలంగా ఉంది. విదేశాలకు వెళ్లాలి అనే మీ యొక్క కోరిక నెరవేరుతుంది. దీనికి సంబంధించి మీరు శుభవార్త వినే అవకాశాలైతే మీ యొక్క జాతకం ప్రకారం ఈ సమయంలో, అంటే ఆరుద్ర పౌర్ణమి తర్వాత మిథున రాశి వారి యొక్క జాతకం ప్రకారం కనిపిస్తున్నాయి. అలాగే మిథున రాశి వారు వినబోయే మరొక శుభవార్త ఏమిటి అంటే కనుక,
ఎన్నో ఏళ్ల నుండి ఒక మంచి ఉద్యోగం పొందుకోవాలని ఉద్యోగార్థులకి ఒక కోరిక ఉన్నట్లయితే, కొంతమంది నచ్చని ఉద్యోగం చేయలేక ఇంట్లోనే ఖాళీగా ఉంటున్నారు. అంటే మీ యొక్క క్వాలిఫికేషన్ కి తగినటువంటి ఉద్యోగం లభించటం లేదని, కాంప్రమైజ్ కావటం ఇష్టం లేక మీరు అందరితో మాటలు పడుతూ అవమానాలు పడుతూ ఇంట్లోనే ఖాళీగా ఉంటున్నారు. మరికొంతమంది నచ్చని ఉద్యోగం చేస్తూ జీవితాన్ని భారంగా నెట్టుకొస్తున్నారు. అటువంటి వారు ఎవరైతే ఉన్నారో మీ యొక్క కోరిక నెరవేరే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. ఎటువంటి ఉద్యోగాన్ని మీరు చేయాలని, ఎటువంటి ఉద్యోగాన్ని మీరు పొందుకోవాలని చాలా సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నారో వారి జీవితంలో ఒక అద్భుతమైతే జరగబోతుంది. ఇంతకు ముందు మీరు ప్రయత్నం చేసి వదిలేయొచ్చు, లేకపోతే ఈ సమయంలోనే మీరు ప్రయత్నం చేయొచ్చు. ఎట్టకేలకు ఒక చక్కటి ఉద్యోగాన్ని అయితే మీరు పొందుకోబోతున్నారు. దానికి సంబంధించి గుడ్ న్యూస్ అయితే మీరు వింటారు. ఖచ్చితంగా ఎన్నో రోజులుగా మీరు ఎటువంటి ఉద్యోగం కోసమైతే ఎదురు చూస్తున్నారో అటువంటి ఉద్యోగం మీకు లభించబోతుంది. ప్యాకేజ్ విషయంలో కావచ్చు, పొజిషన్ విషయంలో కావచ్చు, ఒక చక్కటి ఆఫర్ అయితే మీకు లభించబోతుంది. ఈ విధంగా మీరు ఎంతో సంతోషంగా ఉంటారు. మీ కుటుంబ సభ్యులు కూడా ఎంతో సంతోషపడతారు. అంతకుముందు మిమ్మల్ని అవమానించిన వారు ఈ సమయంలో తలదించుకుంటారు. మీరు తల ఎత్తుకుని గర్వంగా వారి ముందు నిలబడతారు. అటువంటి రోజులైతే ఈ సమయంలో, అంటే మిథున రాశి వారికి పౌర్ణమి తర్వాత కనిపించబోతున్నాయి. ఈ విధంగా మీరు హ్యాపీగా సమయాన్ని గడిపే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఈ విధంగా మీ జీవితంలో దానికి సంబంధించి గుడ్ న్యూస్ అయితే మీరు వినబోతున్నారు. ఇక మరొక శుభవార్త ఏమిటి అంటే కనుక, మిథున రాశి జాతకులు చిన్ననాటి మిత్రులను కలుసుకోవటానికి చాలా రోజులుగా ప్రయత్నం చేస్తున్నట్లయితే, అంటే మీ యొక్క చిన్ననాటి మిత్రులతో కమ్యూనికేషన్ అనేది మిస్ అయిపోయింది. వారి యొక్క ఫోన్ నంబర్ మీ దగ్గర లేదు, వారి యొక్క అడ్రస్ కూడా మీకు దొరకటం లేదు. కానీ చిన్నప్పుడు వారితో మీకు బంధం అనేది చాలా బలంగా ఉండేది. అనుకోకుండా కమ్యూనికేషన్ లేకుండా పోయింది. అటువంటి మిత్రుల కోసం మీరు చాలా కాలంగా గాలిస్తున్నారు. వారి యొక్క అడ్రస్ కోసం మీరు ఎంతగానో తాపత్రయపడుతున్నారు. ఒకవేళ మీరు అటువంటి వారైతే కనుక అటువంటి వారి యొక్క జీవితంలో అద్భుతమైతే జరగబోతుంది. మీ ఫ్రెండ్స్ ద్వారా కావచ్చు, ఇంకా ఇతరత్రా ఏ విధంగా అయినా సరే, అంటే ఇంటర్నెట్లో కావచ్చు, ఈ విధంగా వారికి సంబంధించి మీకు అడ్రస్ లభించటం కానీ, వారి యొక్క ఫోన్ నంబర్ దొరకటం కానీ జరుగుతుంది. ఎన్నో ఏళ్ల మీ కోరిక తీరే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ విధంగా దీనికి సంబంధించి మిథున రాశి జాతకులు గుడ్ న్యూస్ వినే అవకాశాలైతే ఈ యొక్క జూన్ 22వ తేదీన వస్తున్నటువంటి ఆరుద్ర పౌర్ణమి తర్వాత కనిపిస్తున్నాయి. ఎందుకంటే గ్రహస్థితిలో మార్పులు వీరికి అనుకూలంగా ఉన్నాయి కాబట్టి ఈ 4 శుభవార్తలైతే మిథున రాశి జాతకులు వినబోతున్నారు. అయితే ప్రతికూలతలను అనుకూలంగా మార్చుకోవటానికి, మరిన్ని శుభ ఫలితాలు పొందుకోవటానికి జంతువులకు, పక్షులకు మీకు వీలైనంత వరకు ఆహారాన్ని, నీటిని అందించడానికి ప్రయత్నం చేయండి. ఈ విధంగా చేస్తే కనుక ఖచ్చితంగా మీరు అపారమైన పుణ్య ఫలితాన్ని పొందుకుంటారు. అలాగే వీలైనప్పుడల్లా 12 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలకి స్వీట్లు, చాక్లెట్లు లేదా ఇతర తీపి పదార్థాలను ఇవ్వండి. పిల్లలను ఎంతో ప్రేమతో, జాగ్రత్తతో చూసుకోండి. ఇలా చేయటం వల్ల మీకు అన్ని పనుల్లో మంచి అనుకూలత లభిస్తుంది. మీకు వీలైనప్పుడు ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్న నిరుపేద వ్యక్తులకు ఔషధాలను ఉచితంగా అందించండి. నిరుపేదలకు ఔషధాలను ఉచితంగా అందించడం ద్వారా మీకు రాబోయే అనేక ఇబ్బందులు మరియు క్లిష్ట పరిస్థితుల నుండి మీరు బయటపడగలుగుతారు. అప్పుడప్పుడు దేవాలయాలకు బియ్యం మరియు పాలను దానం చేయండి. ఈ విధంగా చేస్తే కనుక పుణ్య ఫలితాన్ని పొందుకుంటారు. అలాగే శివారాధన మీకు మేలు చేస్తుంది. సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని కూడా ఆరాధించండి. ఖచ్చితంగా మీరు శుభ ఫలితాలు పొందుకుంటారు. చూశారు కదండి, ఆరుద్ర పౌర్ణమి తర్వాత మిథున రాశి వారు ఎటువంటి గుడ్ న్యూస్లు వినబోతున్నారు, వారి యొక్క గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి, ఎటువంటి దేవతారాధన వారికి మేలు చేస్తుంది, ఈ పూర్తి వివరాలు తెలుసుకున్నారు. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.